హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు యామ్ని వ్లాగ్స్. మా వాడు సైకిల్ కొంటున్నాడండి. వాడు ఇప్పుడు 6th క్లాస్ చదువుతున్నాడు. ఇది 4th సైకిల్ అనుకుంటాను. ఇంతకుముందు వాడిన సైకిల్ కన్నా కూడా ఇది వాడికి చాలా ఇష్టమైన సైకిల్. ఎన్నో రోజుల నుంచి వాళ్ళ డాడీ దగ్గర అడిగి వాళ్ళ డాడీని ఒప్పించుకొని ఫైనల్గా కొనుక్కున్నాడు గేర్ సైకిల్ వద్దు అని షాప్ వాళ్ళు చెప్తున్నా కూడా మా వాడు గేర్ సైకిలే కావాలని పట్టుబట్టాడు. ఇంకా సరేలే, ఇంకా 6th వచ్చాడు కదా, సరే అని కొనిచ్చాము. ఇంకా పిల్లలు పేచి పడితే పిల్లలే గెలుస్తారు కదండి. ఇక్కడ పూజారి గారు చక్కగా స్తోత్రాలు చెప్తూ పూజ చేయించుకున్నారు. బంగ్లా తోటలో ఉంటుంది వినాయకుడి టెంపుల్, అక్కడికి వెళ్ళారు. అన్నదమ్ములు ఇద్దరు వెళ్ళి పూజ చేయించుకొచ్చుకుంటానన్నారు. ఇద్దరిని పంపించాను. పిల్లల్ని ఒకరినొకరిని వాళ్ళనే కలుపుకుంటూ ఉండాలి. మనమే ఎప్పుడు తీసుకెళ్తూ ఉంటే వాళ్ళ మధ్యన గ్యాప్ ఏర్పడిపోతుంది, అందులో మగపిల్లలకి. అందుకే నేను మోస్ట్లీ వాళ్ళిద్దరినే పంపిస్తూ ఉంటాను. పూజారి గారు మాత్రం చాలా చక్కగా చేశారండి పూజ. పెద్దవాళ్ళు ఉంటేనే బాగా చేస్తారని ఏం లేదు, కొంతమంది పూజారులు పిల్లలు వెళ్ళినా కూడా చక్కగా చేస్తారు. ఇట్లా మా వాడు సైకిల్ పూజ చేయించుకున్నాడు. వాడే ఇంట్రెస్ట్గా హుషారుగా వెళ్ళి నేను అన్నయ్య వెళ్తాము మమ్మీ అని చేయించుకొచ్చుకున్నారు. ఇంకా నెక్స్ట్ డే అండి గోంగూర పచ్చడి చేసుకుందాము అనిపించింది. సరే, ఒక వ్లాగ్ చేద్దామని చేస్తున్నాను. గోంగూర పచ్చడి అందరు చేసినట్టే నేను చేస్తాను, కానీ ఎంత క్విక్గా చేస్తామో అనేది దానికోసం ఈ వీడియో తీస్తున్నాను. ఒక 10-15 ఎండుమిరపకాయలు తీసుకోవాలి, 2 స్పూన్లు ధనియాలు, కొద్దిగా మెంతులు, అంతేనండి. ఇంకేం ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు. కొద్దిగా ఇంగువ ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర ఇంగువ అయిపోయింది. కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లాగా కొంచెం ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకొని అదే బాండెట్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న గోంగూరని కూడా 3 కట్టల గోంగూర అండి. 3 కట్టల గోంగూరకి దేశకాయలు అయితే ఒక 15 పడతాయి. అవి చక్కగా వాడి చేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత దగ్గరకు వచ్చేసిందో. ఇది కొంచెం బాగా వాడిస్తే చాలా సరిపోతుంది, మిక్సీకి వేయాల్సిన అవసరమే లేదు. చూస్తున్నారు కదా ఎంత దగ్గరకు వచ్చేసిందో. చాలా త్వరగా అయిపోతుందండి. ఈ రోజుల్లో టైం ఉండడం లేదు, పేషెన్సీ ఉండడం లేదు. అందులో అపార్ట్మెంట్స్ ఎక్కువైపోయాయి. పైన దంచితే కింద వాళ్ళకి వినిపిస్తూ డిస్టర్బెన్సెస్గా లేకుండా ఉంటుంది. ఇలా క్విక్గా చేసేసుకోవచ్చు. ఇలా ఎండుమిరపకాయల్లో 1 స్పూన్ కల్లుప్పు వేసుకొని పొడి పట్టుకోవాలి. ఈ పొడిని మనం ఆల్రెడీ దగ్గరికి వచ్చేసింది కదా గోంగూర, దాంట్లో కలిపి మిక్స్ చేసుకోవడమే. ఇలా ఫాస్ట్గా ఒక 2-3 టైమ్స్ ఇలా అంటూ ఉంటే చాలు. 2-3 మినిట్స్ ఇట్లా అంటూ ఉంటే చాలు, సరిపోతుంది. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారు అంటే మీకు నచ్చినట్లే కదా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడడానికి. నాన్ స్టిక్ అయితే కూడా పెద్దగా ఏం అడుగు పంటదు, కానీ నాన్ స్టిక్ వాడకూడదు అంటుంటారు కదా. నేను మోస్ట్లీ స్టీలే వాడతాను. ఇలా మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఇంకొకసారి కలిపేసుకుంటే రోట్లో దంచినట్లే ఉంటుందండి. ఇంకా అస్సలు మిక్సీకే వేయాల్సిన అవసరం లేదు. ఆ పొడిగాని మనం వేసి పెట్టుకున్నట్లయితే దాన్ని నల్లకారం అని కూడా అంటారు. అది ఇడ్లీలోకి వాటిల్లోకి సరిపోతుంది, బాగుంటుంది. ఇంకా పచ్చడి ఉంటే నెక్స్ట్ ఇంకా ఆమ్లెటే కదా. ఇంకా ఆమ్లెట్ వేసేసుకున్నాను. ఎన్ని కూరలున్నా కూడా ఇట్లా ఆమ్లెట్ పచ్చడి చాలా బాగుంటుంది కదా. మీకు కానీ నచ్చినట్లయితే చేసుకొని నాకు కామెంట్ పెట్టండి.